ఉప్పు రాఘవేంద్రరావు గారు అందించిన వరసిద్ధి వినాయకుడు. మానవ జీవితమే మహాప్రస్థానం లాంటిది. పరిమితమైన జీవిత కాలంలో లక్ష్యాన్ని సాధించి పరమ పురుషార్థమనే మోక్షం అందుకోవాలి. మోక్షమన్నా ముక్తి అన్నా అర్థం ఒకటే. ఈ సంసార జంఝాటం నుంచి బయటపడటం, స్వేచ్ఛా జీవితం సాగించడమే జీవన్ముక్తి. అదే అసలైన మోక్ష ప్రాప్తి. సంసార సాగరంలో చెలరేగే సమస్యల అలల తాకిడికి తట్టుకోలేక మనిషి సతమతమవడం సహజమే. సహనంతో ధైర్యం కూడగట్టుకొని విజయం సాధించడానికి ఒక ఊతం అవసరం. అలా చేయూతనిచ్చి కాపాడే దైవం సిద్ధి వినాయకుడు. పురాణాల్లోనే కాదు, వేదంలోనూ వినాయక ప్రస్తావన ఉంది. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించడానికి ముందు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయమని పరబ్రహ్మను ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై వరం ప్రసాదించాడు. సర్వాంతర్యామి స్వరూపుడైన విష్ణు వినాయకుణ్ణి స్మరించి శుభకార్యానికి శ్రీకారం చుట్టడం ఒక ఆచారం. అందుకు శుక్లాంబరధరం శ్లోకమే నిదర్శనం. ఆకాశమే అంబరం. ఆకాశపు తెల్లదనమే విష్ణు వినాయకుడి శరీర ఛాయ. 4 చేతులు, చతుర్విధ పురుషార్థాలు, ధర్మార్థ కామమోక్షాల సంకేతాలు. విరాట్ విశ్వరూపంలో గజముఖం సుప్రసన్నంగా కనిపిస్తుంది. భాద్రపద శుక్ల చవితి నాడు గజానన పూజ జరుగుతుంది. గణానాత్యం గణపతిం హవామహే అని ఋగ్వేదం మంత్రం గజముఖుణ్ణి ఆహ్వానిస్తుంది. గణం అంటే సమూహం. ప్రమథ గణాలకు అధిపతి గణపతి అని పురాణం చెబుతోంది. ఆధ్యాత్మికంగా గణం అన్న పదాన్ని ఇంద్రియానికి అన్వయించుకోవచ్చు. పంచేంద్రియాలకు రాజు లాంటిది మనసు. మనోవ్యాపారాన్ని నియంత్రించడమే పూజ ప్రయోజనం. ఆత్మపూజ లాంటిదే వినాయక పూజ. సగుణారాధన, నిర్గుణ ధ్యానానికి ద్వారం అంటారు. అన్ని సంకల్పాలకు మనసే కారణం. సంకల్ప బలమే విజయానికి దారి దీపం. వినాయకుణ్ణి బుద్ధిపూర్వకంగా ధ్యానిస్తే సిద్ధి కలుగుతుంది. అందుకే వరసిద్ధి వినాయకుడన్న పేరు వచ్చింది. వినాయకుడి పెద్ద చెవులు, పొట్ట ఆకాశానికి, అంతరిక్షానికి ప్రతీకలు. ఉదరం చుట్టూ ఉన్న పాము భూమి ఆకాశాల మధ్యనున్న సంకర్షణ శక్తికి చిహ్నం. పై కుడి చేతిలోని పాశం ధర్మపాశం, ఎడమ చేతిలోని అంకుశం అహంకార నాశిని, కిందనున్న ఎడమ చేతిలోని దంతం ఆత్మనిగ్రహానికి సూచన. కుడి చేయి అభయప్రదాయక. గజాననుడికి అగ్రపూజ అందిస్తే భయాలు తొలగి జయాలు వరిస్తాయి. మహాగణపతి పురాణం గణపతి అథర్వశీర్ష ఉపనిషత్తు భౌతిక ఆధ్యాత్మిక పార్శ్వాలను తడుముతుంది. ఇహ పరసాధన జీవిత పరమార్థం. ఏనుగుతల, మానవ శరీరం, చతుర్బాహువులు తామస రాజస సాత్వికతలకు సంకేతాలు. త్రిగుణాత్మకమైన గణపతి స్వరూపాన్ని ధ్యానించి త్రిగుణాత్మకమైన ప్రకృతి ప్రభావాన్ని అధిగమించి సాధకుడు తురీయావస్థలో ఆత్మసాక్షాత్కారం పొందవచ్చు. గాణపత్యం విశ్వవ్యాప్తమైనందువల్ల ఖండాంతరాల్లో వినాయకుడు వివిధ నామధేయాలతో విరాజమానమై ఉన్నాడు. ఘనంగా జరిగే నవరాత్రుల వేడుకల అనంతరం గంగమ్మ వడిలో చేరి మరుసటి చవితి నాటికి తిరిగి భూమిపై అవతరిస్తాడు. భక్తులను అలరిస్తాడు.